పశ్చిమ గోదావరి జిల్లా వీరవసరం మండలం ఏపీఎం కుంచ జ్యోతిరాణి తమను వేధిస్తున్నారని వివోఏలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పీజీఆర్ఎస్ ద్వారా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. డబ్బులు అడుగుతున్నారని నిరాకరిస్తే కులం పేరుతో బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఏపీఎంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 2 లక్షల డిమాండ్ చేస్తున్నారండి. మొత్తం కుంజ జ్యోతిరాణి గారు ఇష్యూ జరిగిందండి. జరిగితే ఇష్యూ జరిగినందుకు మేము వెళ్ళలేదండి. అయితే ఇష్యూ జరిగినందుకు ఎన్పిఏలో ఉందని చాలా మొత్తం మా మండలాలకు ఎవరికి అమౌంట్ రావట్లేదు, శ్రీనిధి రావట్లేదు అనేసి మేము ప్రతి వివో నుంచి 25,000 చొప్పున అమౌంట్ వేసుకుని మా సాలరీస్ నుంచి ఇచ్చామండి. 25,000 చొప్పున ఇమ్మంటే మొత్తం మన మండలం ఎన్పిఏ నుంచి బయటకు వస్తుంది ఇవ్వండి అనేసి అంటే ఇచ్చామండి. ఇచ్చినందుకు మరలా అందరి దగ్గర అమౌంట్ తీసుకోమనేసి అలా నాకు కూడా కొంచెం హెల్ప్ చేయండి, నాకు చాలా అమౌంట్ కావాల్సిన పరిస్థితిలో ఉన్నాను, మీకు తర్వాత ఇచ్చేస్తాను. ప్రస్తుతానికి ఎవరు ఇవ్వలేదని మా వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అయితే ఒక్కొక్కరు ఇచ్చారు. కొంతమందికి ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇచ్చేసారు. కొంతమంది అయితే 15,000 అలా ఇచ్చారండి. ఒక్కొక్కరు 7,000 15,000 అలా ఇచ్చారు. మాకైతే మొత్తం 50,000 ఇచ్చిందండి. అవి కూడా వెనక్కి రాలేదు. ఒక్కొక్క సీఎని 1 లక్ష 2 లక్షల డిమాండ్ చేస్తున్నారండి. మొత్తం కుంజ జ్యోతిరాణి గారు ఇష్యూ జరిగిందండి. జరిగితే ఇష్యూ జరిగినందుకు మేము వెళ్ళలేదండి. అయితే ఇష్యూ జరిగినందుకు ఎన్పిఏలో ఉందని చాలా మొత్తం మా మండలాలకు ఎవరికి అమౌంట్ రావట్లేదు, శ్రీనిధి రావట్లేదు అనేసి మేము కుంజ జ్యోతిరాణి గారని ఏపీఎం గారు వచ్చారండి. వచ్చిన కొత్తలో ఆవిడ కొంచెం అదే అమౌంట్ అర్జెంట్ కొంచెం అవసరం అని అడిగితే మామూలుగా వడ్డీకి కావాలి అని అడిగేది నన్ను. అడిగితే నేను సర్లే పాపం ఇబ్బంది కోసమని ఎవరి దగ్గర తీసుకుని ఇచ్చానండి. అప్పుడే 13 నెలలు అయిపోయింది. అవి ఇవ్వలేదు. ప్లస్ ఇవ్వకపోయి మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఎవరి సీఎల్ అందరి దగ్గర ఒక ఎంతో కొంత పోగేసి 2 లక్షలు ఇమ్మని నన్ను అడిగారండి. నన్ను అడగడం జరిగింది. మళ్ళీ మాకు తెలియకుండా ఇంకో సీఏ దగ్గర కూడాను శ్రీనిధులు ఎవరి దగ్గర సంపాదించుకునే గ్రూపుల నుంచి 1 లక్ష ఇవ్వండి, మీరు కట్టుకోండి, రిమైండింగ్ మీరు కట్టుకుంటూ ఉండండి, మా పాపకు జాబ్ వచ్చిన తర్వాత నేను ఇంక ఇవన్నీ చూసి మనం ఇలాగే ఉంటే ఇంక కుదరదు, ఇంకా ఎంతమందినని అడుగుతారు ఆవిడ, ఇలా లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తామని చెప్పి మాకు ఆవిడ వద్దు, ఇలా ఉంది పరిస్థితులు